అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడ్సి ఐవీఎఫ్. సో వైజాగ్ నుండి మెడ్సి ఐవీఎఫ్ ఫైనల్గా ఈరోజు హైదరాబాద్కి రాబోతుంది. ఇది 8th బ్రాంచ్ వాళ్ళకి. సో బట్టి విక్రమార్క, మన డిప్యూటీ సీఎం, అలాగే సింగర్ సునీతతో పాటు ఇతర ప్రముఖులు చాలామంది ఇక్కడికి హాజరు కాబోతున్నారు. సో మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించి. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండి? వైజాగ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటి? వీఆర్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఈ జర్నీ 10 years ముందు స్టార్ట్ అయింది. వైజాగ్ ఐవీఎఫ్ అనే పేరుతో ఫిబ్రవరి 2014లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్. ఆ తర్వాత వైజాగ్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, గాజువాక, హెల్త్ సిటీ, విజయవాడ, అండ్ నౌ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 years. జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మెడ్సి ఐవీఎఫ్ పేరుతో హైదరాబాద్లో లాంచ్ చేశాము. సో దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ సింగర్ సునీత గారు కూడా వస్తున్నారు. అండ్ శాంతకుమారి గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఫిగో ట్రెజరర్, అండ్ డాక్టర్ కృష్ణ మ్యామ్ కూడా వస్తున్నారు. రైట్. సో ఇక్కడ అవైలబుల్ సర్వీసెస్ గురించి ఒకసారి చెప్పండి. సో ఇక్కడ మేము ఐవీఎఫ్ సర్వీసెస్ అన్ని ఫెర్టిలిటీకి సంబంధించిన అన్ని సర్వీసెస్, ఐవీఎఫ్, ఇక్సీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు చైల్డ్ డెవలప్మెంట్, సో ట్రీట్మెంట్ ఫర్ ఆటిజం, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, అండ్ ఆల్సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మెడ్సి ఈస్థెటిక్స్. So now in this branch, this is the first time in Hyderabad. Right. Many congratulations, ma'am. Thank you. And all the best. మనతో పాటు మెడ్సి ఐవీఎఫ్ నుంచి డాక్టర్ సింధుగిరి గారు ఉన్నారు. హలో సింధుగిరి గారు. హలో అండి. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో వైజాగ్లో మెడ్సి ఐవీఎఫ్ మంచి పేరు సంపాదించుకుంది. ఎందరో తల్లులకి పిల్లల్ని సంపాదించి పెట్టిందని చెప్పొచ్చు ఒక రకంగా. బికాస్ పిల్లలు లేకుండా ఎన్నో చోట్లకి తిరిగి ఫైనల్గా మెడ్సి ఐవీఎఫ్కి వచ్చి పిల్లలతో హ్యాపీగా కవల పిల్లలతో బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్లీ ఈ రోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో మెడ్సి ఓపెనింగ్ జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏం చెప్తారు? సో యాజ్ యూ సెడ్, వైజాగ్లో గత 10 years నుంచి ఫర్టిలిటీ సర్వీసెస్ అందిస్తుంది మెడ్సి ఐవీఎఫ్. సో వైజాగ్లో చాలా ప్లేసెస్లో హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటున్న వాళ్ళు ట్రీట్మెంట్స్ కోసం అడుగుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మనము హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం మెడ్సి ఐవీఎఫ్ ఫర్టిలిటీ సర్వీసెస్ అందించడానికి. ఎస్. సో కొత్త టెక్నాలజీతో, సరికొత్త ఆలోచనలతో ఇక్కడ మళ్ళీ ఈ హాస్పిటల్ని రిక్రియేట్ చేశారని చెప్తున్నారు. సో దాని ఫర్టిలిటీకి సంబంధించిన ఆల్ ద సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ హియర్ అండి. ఐవీఎఫ్, ఇక్సీ, పీజీటీఏ అంటే ఎంబ్రియో స్క్రీనింగ్, ఇరా, మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి, అసలు పిల్లలు పుట్టడానికి, కన్సీవ్ అవ్వడానికి, ఇంప్లాంటేషన్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్క దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. రైట్. సో వీఆర్ కమింగ్ విత్ ఆల్ న్యూ టెక్నాలజీస్. సో your answer for your fertility issues is మెడ్సి IVF. Yes, thank you so much. Okay అండి. ఎస్. సో మెడ్సి ఐవీఎఫ్ నుంచి డాక్టర్ అమూల్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. హలో. సో ఈరోజు హైదరాబాద్లో లాంచింగ్ జరుగుతుంది. హౌ హ్యాపీ ఆర్ యూ? చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఎందుకంటే న్యూ సెంటర్ ప్లస్ వీ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. సో విత్ లోడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ మిరాకిల్స్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్, తెలంగాణ పాపులేషన్ కోసమే మనం ఇక్కడ సెంటర్ స్టార్ట్ చేసాము. మనకు యూజువల్లీ ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఐవీఎఫ్ అనుకుంటారు. అలా కాదు. వీ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కపుల్స్ హు ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్. సో మనం చూస్ చేసుకునే సెంటర్ బట్టి మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మేము చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నాం. సో బికాజ్ వీఆర్ గివింగ్ యూ బెస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విత్ గుడ్ ఆపర్చునిటీస్ హియర్ విత్ మెడ్సి. సో ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అమూల్య గారు? సో మనకి స్టార్ట్ చేయాలంటే ఫ్రమ్ స్మాలర్ థింగ్స్ టు బిగ్గర్ థింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి విత్ మెడ్సి ఐవీఎఫ్. లైక్ ట్రీట్మెంట్స్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్, ఇక్సీ, అండ్ మెయిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇమ్సీ, పిక్సీ, అండ్ ఒకవేళ జీరో స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి ట్రయల్ చేయాలనుకున్న వాళ్ళకి టెస్సా, మైక్రో టెస్సీ, అండ్ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్, హిస్ట్రోస్కోపిక్ ప్రొసీజర్స్. ఫుల్ ప్లెజ్ సెంటర్ అండి ఇది. సో హైదరాబాద్లో, తెలంగాణలో వచ్చేసాం కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మెడ్సి ఐవీఎఫ్, మెడ్సి బ్లాజమ్స్, మెడ్సి ఎస్థెటిక్ సెంటర్ ఈరోజు మీరు ఓపెన్ చేశారు. ముఖ్యంగా మెడ్సి ఐవీఎఫ్ గురించి మాట్లాడితే ఇది 8th సెంటర్. ఆల్రెడీ 7 వండర్స్ని క్రియేట్ చేసింది డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఈ సందర్భంగా ఏం చెప్తారు సార్? ఇట్స్ గుడ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. తెలంగాణలో టెలింగ్ దిస్ ఫస్ట్ సెంటర్ ఫర్ దెమ్. ఇట్స్ గుడ్. అలాగే మెడ్సి బ్లూమ్స్ అని చెప్పేసి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, స్పెషల్లీ ఆటిస్టిక్ అండ్ ఇంటెలెక్చువల్ డిజార్డర్స్ ఉన్న పిల్లల కోసం కూడా
ఈ సెంటర్ని కొత్తగా ఓపెన్ చేశారు. ఈ రోజుల్లో పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? I understand serious urbanization other problems వస్తున్నటువంటి కొత్త ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈ సెంటర్ I think it will give an answer to those problems. Yes, thank you so much. సో హాయ్ అండి సునీత గారు. సో 7 డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్రెడీ శిరీష గారి మెడ్జీ ఐవీఎఫ్ వండర్స్ని క్రియేట్ చేసి ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చింది, గచ్చిబౌలికి వచ్చింది. సో చాలా మంది కపుల్స్కి ఒక ఆశీర్వాదం అని చెప్పాలండి. ఎందుకంటే ఆ పిల్లలు చాలా అవసరం ఆశీర్వాదం. 100% డాక్టర్ నీడ్ ఇది, నీడ్ ఆఫ్ ది అవర్. డాక్టర్ శిరీష, డాక్టర్ అమూల్య అండ్ డాక్టర్ సింధూరి దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఏదో పిలిచారు కదా అని చెప్పి జస్ట్ లైక్ దట్ వచ్చి ఏదో పార్టిసిపేట్ చేసి వెళ్ళటం కాదు. నేను ఐ ఎంక్వైర్డ్ ఇన్ఫ్యాక్ట్, అండ్ 7 డిఫరెంట్ సెంటర్స్లో ఈ అవేర్నెస్ పెరగటం అనేది సొసైటీలో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని బ్రాంచెస్, 7 బ్రాంచెస్ అయిపోయి 8th బ్రాంచ్ స్టార్ట్ చేసినా కూడా దే ఆర్ ఏబుల్ టు సర్వ్ పీపుల్ అంటేనే అర్థమవుతుంది వాళ్ళ సర్వీసెస్ ఎంత బాగున్నాయి అనేది. దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఈ టైంలో వీళ్ళతో ఇక్కడ ఉండటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లేటెస్ట్గా మెడ్జీ ఐవీఎఫ్ సెంటర్ 8th లేటెస్ట్గా హైదరాబాద్కి వచ్చేసింది. సో ఈ సందర్భంగా ఏం చెప్తారు? Okay. It's nice, Amma, to see that your Medsi IVF is starting a center in Hyderabad. I wish our Sirisha and the whole team all the best. And I'm sure that your Medsi IVF will do good. Because I think IVF is a very, very sensitive field, I can say, Anmat. So we wish that you bring happiness into many families and bring lot of children to those couples who want to have them. So I wish you all the best. And yes, what we're looking forward is all the IVF centers doing ethical, good practice, and I'm great confident that this team will deliver the best of practices to the patients and the families. Wish you all the best. మెడ్జీ ఐవీఎఫ్ లాంచింగ్ సందర్భంగా ఏం చెప్తారు మ్యామ్? I think one of the ఏమంటారు బెస్ట్ పర్సన్ సూటెడ్ ఈ ప్రొఫెషన్కి ఈజ్ శిరీష. And I know Sirisha from quite some time. And then basically, I'm a Vizag student. So I know how calm, quiet and efficient she is. So ఇప్పుడు ఇంకా మెడిసిన్, of course, infertility chala, it's a need of the hour. People are wanting to have, and I think every couple has a right to have their child. In the process of being successful, I think Medisi IVF will do a wonderful job, and I'm sure she'll do a wonderful job and very ethically practice chesi will have more and more infertility to patients being satisfied with the outcome. Wishing all the best to Sirisha and the whole team, and wishing many healthy, wonderful babies ahead. Thank you. Thank you so much. సో ఇక్కడ బ్లూమ్స్ అని చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఓపెన్ అయింది. యాక్చువల్గా ఆఫ్టర్ కరోనాతో కోకొల్లలు అయిపోయింది. స్పీచ్ డిలే, ఓటీ డిలే, బిహేవియర్ డిలే, చాలా అసలు గల్లీకి ఒక పిల్లోడన్నా ఉంటున్నాడు. కాదమ్మా, కోవిడ్ తర్వాత కాదు, అంతకు ముందు కూడా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, కొన్నేళ్లుగా, ప్రాబబ్లీ hundreds of yearsగా ఉన్నటువంటి ఇష్యూస్ ఇవన్నీ. కానీ ఈ రోజున గుర్తించి దాన్ని గమనించి దానికి కూడా ట్రీట్మెంట్ అవసరము అని ఇక్కడున్న ఫెంటాస్టిక్ డాక్టర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్స్ తయారు చేసి ఎంత ఎర్లీగా ఇవన్నీ డిటెక్ట్ చేస్తే అంత బెనిఫిట్ పిల్లలకి అన్న మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయటం జరిగింది. సో ఇదేంటంటే పేరెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ రావాలి. అంటే ఇది కూడా ఒక ఇష్యూవా, ఇది కూడా ఒక ప్రాబ్లమేనా, ఏముంది అందరిలో ఉన్నట్టే ఇది కదా. చిన్నపిల్లల సైకాలజీ అర్థం చేసుకోవటం సామాన్యమైన విషయం కాదు. అండ్ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి ఏం కావాలో అడగలేరు, ఓన్లీ ఏడుస్తారు, లేకపోతే నవ్వుతారు, పెడితే తింటారు, లేకపోతే మళ్ళీ మారం చేస్తారు, ఇంతే తప్పించి. అంటే మనకెంత అవేర్నెస్ ఉంటే యాజ్ పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది, అంత హెల్తీగా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ మోర్ దెన్ ఎనీథింగ్. వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా, ఏ రంగంలో ఏం చేసినా కూడా చిన్న లోపాలు అవన్నీ ఎంత ఎర్లీగా గమనించి, ఇప్పుడు స్పీచ్ ప్రాబ్లం ఉంది, హైపర్ యాక్టివ్గా ఉంటారు కొంతమంది, లేకపోతే అసలు
ఆ ఏజ్ గ్రూప్తో పిల్లలతో సరిగా మింగిల్ కాలేని లక్షణాలు కొంతమందికి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వీడు ఇలాగేలే అలూఫ్ అలా తిరుగుతూ ఉంటాడు అని కాకుండా అది కూడా ఒక పిల్లల్లో ఉండేటటువంటి చెప్పుకోలేని ఒక ప్రాబ్లంగా పేరెంట్స్ గమనించి దాన్ని ఈ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది అది పిల్లల భవిష్యత్తుని బాగు చేసిన వాళ్ళు అవుతారు పేరెంట్స్. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి అవేర్నెస్ పేరెంట్స్కి క్రియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఇంకా ఇక్కడ ఇండియాలో అవేర్నెస్ రావాల్సిన అవసరం అయితే 100% ఉంది. బట్ ఈ రోజున ఎక్కడున్నాం, బ్లూమ్స్ ఓపెన్ చేసాం, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ యు ఆర్ డూయింగ్ సచ్ అ ఫ్యాబులస్ జాబ్ అండి. పిల్లలు చాలామంది అంటే అలా ఇంత దూరం రాకూడదు, భగవంతుని కోరుకుందాం. బట్ ఆ పరిస్థితులు వస్తే కనుక ఏమాత్రం హెజిటేట్ చేయకుండా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవటంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. తప్పు అస్సలే లేదు. సొసైటీ ఏమనుకుంటుంది అన్న ఆలోచనలో అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యం, మన పిల్లలు బాగుండాలి అని కోరుకునే మనం, that's very important, not the society norms. Yes. Akkam, I want you to add one more point. వాళ్ళకి ఫిజియలాజికల్ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. దే ఆర్ టర్మ్డ్ as స్పెషల్ కిడ్స్, నాట్ మెంటల్ కిడ్స్. సో దీనికి సంబంధించి ఐ వాంట్ టు సే సంథింగ్ లైక్ దే ఆర్ స్పెషల్ కిడ్స్ హూ నీడ్ స్పెషల్ నీడ్స్, రైట్ మ్యామ్? ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. స్పెషల్ కిడ్స్ బట్ దే నీడ్ ట్రీట్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ ఏం అక్కర్లేదు. దే విల్ బి నార్మల్ ఆఫ్టర్ 3 months 6 months. ఎర్లీగా వచ్చి వాళ్ళకి ట్రీట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బి నార్మల్. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ నాట్. అసలు నీడ్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. అవసరాలు. ఆ నీడ్స్, ఓకే నా చైల్డ్ ఈ అవసరంలో ఉన్నాడా ఉన్నదా, ఏంటి అసలు ఏం అవసరం అనేది పేరెంట్స్కి తెలియాలి. సో ఆ నీడ్స్ని బట్టి ఇక్కడికి రావటంలో తప్పు లేదు అన్న అవగాహన ఫస్ట్ పెంచుకోవాలి. అండ్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. సో ఉపయోగించుకోవాల్సిన అవసరంలో ఎవరైతే ఉన్నారో ఏమాత్రం హెజిటేట్ చేయకుండా, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ లైఫ్లో, ఎస్పెషలీ కిడ్స్. మెడ్సీ బ్లూమ్స్ ఈజ్ ద రైట్ డెస్టినేషన్. పిల్లలందరూ స్పెషలే. అందులో ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ కిడ్స్ కొన్ని అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. స్పీచ్ థెరపీ కావచ్చు, బిహేవియరల్, దాన్ని ఎలా టర్మ్ చేయాలో నాకు తెలియదు, బిహేవియరల్ ఇష్యూస్, వీటన్నింటినీ నార్మలైజ్ చేసి మిగతా అందరితోనూ ఈక్వల్గా చేయటానికి ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ద డెస్టినేషన్ ఈజ్ మెడ్సీ బ్లూమ్స్. సో ఇది దయచేసి అందరూ అవేర్నెస్ తెచ్చుకొని, ఇది కూడా జీవితంలో చాలా ముఖ్యమని భావించి ఇక్కడికి వచ్చి ఆ అవసరాలను తీర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.